చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు మీలాంటి పెద్దవారికి సామాజిక పెన్షన్లు 1వ తారీఖే యుద్ధ ప్రాతిపదికన అందిస్తున్నారు. ఎలా ఉందమ్మా పరిపాలన? ఎలా ఉందంట? సూపర్ గా ఉంది, సూపర్ గా ఉందమ్మా. ఆయన వచ్చినాకే కమ్మగా తింటున్నాము. అన్నా క్యాంటీన్లో ఎలా ఉందమ్మా భోజనం? గానీ సూపర్ గా ఉంది, కడుపు నిండిపోతుంది. భోజనం అయినా టిఫిన్ అయినా పొట్ట నిండిపోతుంది నాన్న, కమ్మగా కూడా ఉంటుంది. దీన్ని కూడా రాజకీయం చేస్తూ 5 రూపాయలకి ఎవరు తింటారు, ఏం చేయదు, ఎవరు తింటారు అని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇంకా ఎంత కమ్మగా ఉందో నా, అసలు నేను ఎప్పుడు తినలేదు నాన్న. ప్రభుత్వం ఎట్టుందంటావమ్మా? నచ్చిందా మీకు? నచ్చమట్టే అందరం ఓట్లు వేసాము, అందరం వేసాగా గెలిపించింది. మంచి ప్రభుత్వం అమ్మా, ఏ లోటు లేదు, కమ్మగా బతుకుతున్నాం అందరం కూడా. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎలా ఉందంట? చాలా మంచి నిర్ణయం అండి. 5 రూపాయలకి ఇలా పేదవాడికి దొరకటం అనేది చాలా గొప్ప నిర్ణయం అది. ఎందుకంటే ఒక ఆకలితో ఉన్నవాడు ఆకలి తీసిన అది ఎంతో పుణ్యం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చాలా మంచి ప్రజలకి, మరి ముఖ్యంగా పేద ప్రజలకి ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా డిఎస్సి గురించి అంటారా, చదువుకున్న పిల్లలకు కూడా. ఇంకా నేను ఇక్కడికి మా బాబు సమస్య మీద వచ్చాము. వచ్చిన తర్వాత చాలా మందిని చూసాను, వివిధ రకాలైన సమస్యలతో వచ్చిన వారు అందరికీ సహాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలని కోరుకున్నాను. సో అంటే ఈ అన్నా క్యాంటీన్లు ఇదే భోజనం బయట తినాలి అంటే, లేదా టిఫిన్ చేయాలన్నా కనీసం 50 రూపాయలు 100 రూపాయలు లేకుండా ఖర్చులో ఉందా? లేదండి, ఖచ్చితంగా 50 రూపాయలు అవుతుంది. ఇంత నాణ్యమైన ఫుడ్ పెట్టి పేదలకి ఇంత మంచి చేస్తున్నారంటే ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. సో ఓవరాల్ గా ఇది మంచి ప్రభుత్వం అండి. ఓవరాల్గా మంచి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. దానికంటే ముందు ముఖ్యంగా ఇలా పేదవాడికి 5 రూపాయలకి ఇవ్వటం అనేది చాలా మంచి నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈ అన్నా క్యాంటీన్ గురించి చెప్పాలంటే పేదవాడికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది మంచి ప్రభుత్వం. సార్, ఈ రోజున అన్నా క్యాంటీన్లని నిర్ణయం కానివ్వండి, లేదా ప్రతి పేదవాడికి సామాజిక పెన్షన్లు అందాలి, వృద్ధులకు సామాజిక పెన్షన్లు అందాలనే ఉద్దేశంతో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, మెగా డిఎస్సి మీద సంతకాలని, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకురావడం కానివ్వండి, అసలు ఎలా చూడాలి ఈ ప్రభుత్వం? ఒకటండి, నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి పరిపాలనా దక్షుడు. ఆయన అన్నిటి మీద అవగాహన ఉంది. ఇవాళ అన్నా క్యాంటీన్ చూసుకోండి, ఇవాళ మనం జనరల్గా 5 రూపాయలకి చిన్న టీ కాదు, లడ్డు కూడా రాదు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ద్వారా ఉదయాన్నే టిఫిన్, నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చానండి, ఇడ్లీ కానీ సూపర్గా ఉన్నాయి. అట్లాగే మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్. అట్లా బాబు గారు మంచి ఆలోచనతో, డబ్బున్న వాళ్ళు ఎట్లా ఓకే 5 స్టార్ హోటల్కి వెళ్తారు, 100-500 అయినా పెట్టుకుంటారు. కానీ సామాన్య మానవుడు 5 రూపాయలు కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు, పస్తులు పడుకున్నాడు. ఆ ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాడండి. సో ఇదే అన్నా క్యాంటీన్ లో భోజనాలు కానీ లేకపోతే టిఫిన్లు కానీ బయట తినాలి అంటే ఎంత సుమారు ఎంత ఖర్చు? ఒక 50 రూపాయలు అవుతుంది. ఇప్పుడు నేను టిఫిన్ చేసి వచ్చాను, బయట తినాలంటే 50 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏది మార్నింగ్ మెను టిఫిన్ సెక్షన్, బయట తినాలంటే ఆ టేస్ట్ కానీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మినిమం 50 రూపాయలు అవుతాయి. వీటిని కూడా రాజకీయం చేస్తూ అక్కడ ఎవరు తినరు, లేకపోతే 5 రూపాయలకి ఏదో పెట్టి అవో తెగ ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి. ఒకటండి, నేను వైసీపీ అంబటి రాంబాబు కావచ్చు, ఇంకొక రోజా కావచ్చు, ఎవరికైనా నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. ఇక్కడ కానీ టేస్ట్ బాగలేదు అని వాళ్ళు అట్లా బురద చల్లితే ఇంకా అసలు వాళ్ళకి మనుషుల రూపంలో లేనట్టే. రమ్మానండి, అంబటి రాంబాబు గారు మా కాన్స్టిట్యున్సీ పక్కనే అండి. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేసి సొంత కాన్స్టిట్యున్సీలో సైడ్ కాలువలు మామూలుగా పంట కాలువలు ఉంటాయి కదా, పంట కాలువలు తేలా ఆయన కూడా మాట్లాడతాడు. ఆయనకి సంజన సుకన్య తప్పితే పరిపాలన మీద అవగాహన లేదండి. రాంబాబు గారు కానీ వైసీపీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లకి ప్రజలు స్పందించాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. అది రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, నిరుద్యోగ యువత గురించి ఆలోచించడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేకపోతే కంపెనీలు తీసుకురావడం, నారా చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ సీఎం. సో అలాగే గవర్నమెంట్ ఎలా ఉందంటారు? ప్రభుత్వం ఇప్పుడు ప్రెజెంట్ పర్లేదంటారు, బాగానే ఉంది ఏమండి? ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖచ్చితంగా 100 రోజులు అవుతుంది. 100 రోజులు అయినా కూడా ఆయన 1 by 1 చూసుకుంటూ వస్తున్నాడు. ఎవరైతే 2019లో సీఎంగా ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ఎక్కాడు, మొత్తాన్ని మాయ చేశాడు. ఇక్కడ రాజధాని అనే పాపం రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు 29 గ్రామాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ వాళ్ళని నానహింసలు పెట్టాడు, మహిళలను కూడా నానహింసలు పెట్టాడు. వాళ్ళు ఈవినింగ్ స్నానాలు చేస్తున్నారు కాబట్టి డ్రోన్లు కెమెరాలు ఉపయోగించి తను పైచాచిక ఆనందం పొందాడు. అదేవిధంగా పోలవరం మనకి ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎస్ నాకు 25 ఎంపీలకి 20 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్ర మెడలో ఉంచుతాను అన్నాడు. లాస్ట్కి 80 మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, మన రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేదండి. 5 సంవత్సరాలు పరిపాలన, వైసీపీ పరిపాలన, ఒక 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలేదు అనేది నా యొక్క అభిప్రాయం.